ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ రైతు భరోసా, రైతు బంధు పేమెంట్ గురించి అసలు ప్రభుత్వం ఇస్తుందా లేదా అని చాలా మంది చాలా జిల్లాల నుంచి అడుగుతున్నారు. ఆ తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ లో ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రితో పాటు మిగతా కీలక మంత్రులు కూడా చాలా గట్టి హామీ ఇచ్చారు. మరి ఏ తేదీన ఈ జూన్ మాసంలోనే ఈ యాసంగి పండుగ ఇస్తారు, మిగతా జూలై నుంచి వానాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ పేమెంట్ కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఒప్పుకుంది. మరి ఎన్ని వేల కోట్లు కావాలి, ఇప్పటి వరకు ఎంతమంది పొందారు, నిజంగా ఈ పేమెంట్ ఏ తేదీ నుంచి క్రెడిట్ కాబోతున్నాయి, ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తాల తెలంగాణ రైతు బంధు, రైతు భరోసా పేమెంట్ అనేది ఎకరానికి 6,000 రూపాయల చొప్పున వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నటువంటి భూములు, అంటే సేద్యానికి అనుకూలంగా ఉన్నటువంటి భూములన్నిటికీ పంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికీ 10 ఎకరాల వరకు ఇచ్చేటువంటి ఆలోచన ఉంది. తొలి విడతలో 4 ఎకరాల పైచిలకు, 4 ఎకరాల లోపు రాని వాళ్ళకి 5 ఎకర్స్ వరకు మనకు 2-3 days లో క్రెడిట్ కాబోతున్నాయి. ఇక మిగతా వాళ్ళందరికీ కూడా 10 ఎకర్స్ వరకు కూడా ఈ నెల లోపే అందరికీ ఈ రైతు భరోసా పేమెంట్ నగదు జమ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది. అయితే ప్రభుత్వం చేస్తుందా లేదా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా గుర్తు చేయండి. మొత్తంలో రైతు భరోసా, రైతు బంధు పేమెంట్ తప్పకుండా మీ అకౌంట్లో నగదు జమ కాబోతున్నాయి. ఏ ఒక్కరు కూడా అనవసరంగా టెన్షన్ పడకండి. ఓకే, కాస్త ఆలస్యమైన అమృతం లాంటి ఫలాలే అందుతాయని ఆశిస్తూ సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.